వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ శివారు గడ్డిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సహా ఎందరో అతిథులు విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించారు. అయితే ఎంతమంది వచ్చినా ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరవ్వడం మాత్రం హాట్ టాపిక్ అయింది. అందరిలాగానే జగన్ కూడా సతీమణి వైఎస్ భారతితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను ఆలింగనం చేసుకుని జగన్ చిరునవ్వులు చిందించారు. అలాగే ఈ సందర్భంగా కాబోయే జంటకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్ష తెలిపారు. అంతా బాగానే ఉంది కదా, మరి 2 రోజులుగా ఈ వేడుకకు జగన్ వెళ్లడం ఎందుకు ఇంతలా రచ్చ అవుతుంది కూడా అందరికీ తెలిసిందే. సోదరి షర్మిలతో జగన్ విభేదాలు, అగాధాలు అన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. కాగా ఈ నిశ్చితార్థ వేడుకలో జగన్ ప్రతి కదలిక ఆసక్తికరంగానే సాగింది. జగన్ ఒక్కగానొక్క సొంత మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పట్టుమని 3 నిమిషాలు కూడా ఉండలేకపోయారు. జగన్ కారు దిగి వేదిక పైకి వెళ్లడం, తల్లి సోదరిని ఆలింగనం చేసుకోవడం, కాబోయే వధూవరులను పలకరించి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు చెప్పడం, ఒక ఫోటోకి పోజ్ ఇవ్వడం, కారుకేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం ఇదే జరిగింది. దీంతో జగన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తన పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తమ్ముడి పెళ్లికి 5 గంటలు కేటాయించిన జగన్ సొంత మేనల్లుడు పెళ్లికి 5 నిమిషాలు కేటాయించలేకపోవడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ను మొక్కుబడిగా పలకరించిన షర్మిల కనీసం ఆ ఆలింగనం ఫోటోలకు కూడా దొరకని విధంగా కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా జగన్ తనకు గుర్తుగా కాబోయే వధువులతో కుటుంబం అందరూ కలిసి ఫోటో దిగేందుకు ప్రయత్నించగా షర్మిల అందుకు ఇష్టపడలేదు. జగన్ ఫోటో విషయం చెప్పినా షర్మిల పట్టించుకోనట్లు ఉన్నారు. అయితే చివరిగా తల్లి విజయమ్మ ప్రయత్నంతో షర్మిల ఫోటోకి ముందుకొచ్చినా అయిష్టంగానే జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అన్నా చెల్లెల మధ్య ఇప్పుడు వార్ పీక్స్ లో ఉంది. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలైతే లేవు. అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగా ఇక రానున్న ఎన్నికల్లో జగన్ ఓటమికి పనిచేయడం ఒక్కటే ఇక మిగులుంది. మరి అన్నా చెల్లెమ్మల మధ్య ఇంత వైరం ఉన్నప్పుడు అసలు వైఎస్ షర్మిల జగన్ ను ఆహ్వానించడం ఎందుకు? పోనీ షర్మిల ఆహ్వానించిన చుట్టపు చూపుగా జగన్ రావడం ఎందుకు అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఈ వేడుకకు వచ్చేందుకు జగన్ తన షర్ట్ ధరించిన సమయం కూడా ఈ వేడుకలో లేరు. మరి అలాంటప్పుడు అంత మొహమాటంగా రావడం ఎందుకు జగన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోనీ వచ్చినందుకు కనీసం అర్ధగంట సమయం కేటాయించి బంధువులు, మిత్రులను పలకరించి కాస్త సందడి చేస్తుంటే అది ఎంతో గౌరవంగా ఉండేది. సోదరుడిపై షర్మిల ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తన్ను నమ్మించి మోసగించాడని షర్మిల బలంగా నమ్ముతున్నారు. అందుకే అన్నపై సూటిగా బాణం ఎక్కుపెట్టారు. మరి అలాంటప్పుడు ఇంటికి వెళ్లి మరి సోదరుని నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించడం ఎందుకు? పోనీ ఆహ్వానించారు, సోదరుడు కూడా వేడుకకు వచ్చారు. కానీ తీర వేదికపై ఎడమొహం పెడమొహం. మరి ఈ తప్పెవరిది? నేచురాలిటీకి దగ్గరగా ఉండే తమిళ సినిమాలో కూడా ఈ వేడుక వేదిక మీద మనుషుల నటన చూసి ఉండరు. ఒకవేళ సినిమాలోనే కాదు ఇలాంటి వేడుకల్లో మనుషుల నటనకు కూడా అవార్డులు వస్తాయంటే రాజారెడ్డి ప్రియాల నిశ్చితార్థ వేడుకలో వైఎస్ ఫ్యామిలీ సభ్యుల నటనకి ఆస్కారుల పంట పండడం ఖాయం. ఆ స్థాయిలో నటించారు ఒక్కొక్కరు. మొత్తంగా ఈ నిశ్చితార్థ వేడుక వైఎస్ ఫ్యామిలీని మరొక్కసారి సోషల్ మీడియాలో మోత పుట్టించేస్తోంది.